హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళటి వీడియో వచ్చేసి మా వినాయకుల దగ్గర, అంటే మా గల్లీ వినాయకుని దగ్గర అన్నప్రసాదం అండి. దానికి ఏ వంట వాళ్ళను మాట్లాడకుండా మేము కాలనీ వాసులం అండ్ మా గుడి కమిటీ మెంబర్స్ మేమే చేసుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకొని మేమైతే ప్రతి ఒక్కరు, నిజంగా చెప్తున్నాను, అసలు పిలవక ముందేనండి. అండ్ వేరే వేరే టైంలో అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు ఎవ్వరు రారన్నట్టు. అండ్ వంటలు చేయడానికి జరుగుతాయి. ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. అందరం కలిసి వంట చేసుకుందామని చెప్పేసి వంట వాళ్ళని పెట్టుకోలేదు. అండ్ అందరం కలిసి చేసి మా మధ్య బాండింగ్ ఇంకా పెరగాలని చెప్పేసి ఇప్పుడైతే ఎవ్వరు రాలేదు. ఇందాక అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వంట చేస్తారంటే వెళ్తారు కదా, మనం చేసుకునే తృప్తి వేరు. చూస్తున్నారు కదండి, ఎవరికి తోచిన వాళ్ళు. అండ్ ఆల్రెడీ మాకు 2 సిలిండర్లు ఉండే అండ్ 2 సిలిండర్లు పెట్టేసి కర్రీస్ ఎక్కువ చేసాం కదా, అందుకని చెప్పేసి 2 సిలిండర్లు ఉన్నా కూడా పక్కన శిరప్రసాదం వచ్చేసి ఇంకో అక్కయ్య చేస్తున్నారు. మేము వచ్చేసి కూరగాయలు జరుగుతున్నాం. ఇక్కడ వచ్చేసి ఆంటీ చింతపండు పిలుస్తుండే. ఇటు సైడ్ వచ్చేసి పొద్దున పూజ కూర్చునే వాళ్ళు అన్నట్టు. అండ్ మా సిస్టర్ వాళ్ళు, చెల్లె వాళ్ళు ఇంటి ముందటనే ఉంటారు. అండ్ ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు అన్నట్టు. అండ్ ఒకరికొకరు ఇంతమంది అండి, హడావుడి ఎట్లుంటుంది వంటలకు. ఆంటీ అన్న స్పెషల్ ఉప్మా చేస్తున్నారు మా కోసం. టేస్ట్ అదిరిపోవాలన్నా. ఇటు మా అక్కలు పాపడ గొలిస్తున్నారు. ఏ ఊరు అక్క? నెక్స్ట్ ఏం చేస్తున్నావు? బెండకాయ ఫ్రై. అక్క దీంట్లో నువ్వు ఏం చేస్తున్నావు? ఆలు వంకాయ. ఓకే అక్క, కొంచెం దగ్గరికి జరపాలి, ఇంకా హైట్ ఉండాలి. చూడండి ఎంతమంది వచ్చిర్రో. దేవుళ్ళ పేరు మీద అయితే అందరూ వచ్చి ఇట్లా హెల్ప్ చేస్తారు అన్నట్టు. అండ్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మంచిదే కదా. మేమైతే పొద్దున్నే టిఫిన్ చేయకుండానే రెడీ అయ్యి వెళ్ళిపోయామన్నట్టు. అక్కడనే ఉప్మా చూసారు కదా ఇంతకుముందు, అన్న ఉప్మా చేశారు అండ్ చట్నీతో తినేసాము అందరం కలిసి. ఇక్కడ వచ్చేసి పులిహోర రైస్ చల్లగా చేస్తున్నారు అన్నట్టు. అండ్ ఆ రైస్ చల్లగా లోపల మనకు పులిహోర రసం అనేది ఉడుకుతుంది అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేసి మేము కూరగాయలు ఇంకా కట్ చేస్తూనే ఉన్నాము. అండ్ 2-3 అక్క వాళ్ళు అండ్ ఆంటీ వాళ్ళు అయితే వంట ప్రిపేర్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చిన్న చిన్న హెల్ప్ మేము చేస్తూనే ఉన్నాం అన్నట్టు. అందరూ ఆ చేస్తే కరెక్ట్ కాదు కదా, వచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువ మందికి వంట చేసిన వాళ్ళు ఉంటే బెటర్ అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పేసినాం. అండ్ వాళ్ళకి కావాల్సినవి అయితే మేము అప్పటికప్పుడు అన్నీ కరెక్ట్గా అందించేసినాం అన్నట్టు. అందుకని చెప్పేసి తొందరగా అయిపోయినాయండి వంటలు అయితే. టైం కంటే ముందే రెడీ ఉన్నాయి అన్నట్టు, అన్నీ రెడీ అయిపోయాయి. అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీలో ఎవరన్నా ఇలా మీ గల్లీలో వినాయకులకు కానీ ఎలాంటి పండగలకు కానీ ఇలా ఎంజాయ్ చేస్తారా? చేసి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మాకైతే. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్. కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు ఏమైనా చేయాలి అంటే మగవాళ్ళు కూడా హెల్ప్ చేశారండి. ఇక్కడ చేస్తుంది కూడా వాళ్ళే, రైస్ పెట్టేశారన్నట్టు. కొంచెం గిన్నె పెద్దగా ఉంటుంది కదా, లేపడానికి కష్టం అవుతుందని. హాయ్ చెప్పు. ఇప్పుడు మమ్మీ సెక్షన్ వచ్చి ఇక్కడ వచ్చేసి కట్టెల పొయ్యి కూడా పెట్టామండి. 2 సిలిండర్లు ఉన్న కర్రీస్ ఎక్కువ ఐటమ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అవి 2 పైననే ఉడకాలంటే టైం పడుతుందని చెప్పేసి 2 సిలిండర్లు అండ్ 2 పొయ్యిలు ఇంకా కట్టెల పొయ్యిలు ఎక్స్ట్రా పెట్టుకున్నాం అన్నట్టు. పులిహోర డెకరేషన్ అయిపోయింది. సూపర్ అక్క.
పులిహోర బాధ్యత అక్క చాలా. అయినా ఇంత ఓపిక ఎవరికి ఉంటుంది అక్క, ఇంతసేపు మంట దగ్గర కూర్చొని మరి అందుకే ఈ రోజుల్లో టైం ఎవరు తీసుకుంటలేదు కదా. మిర్చి పెళ్లికి వచ్చి మంది ఉంటది కదా, మంది అయిపోయారు తినత్తాను పోయి తినచ్చి పొంగేసిపోతారు. అవును, ఓపిక లేక. నాన్ వెజ్ చూసారు కదా అక్క ఏం చెప్పారు. అండ్ టైం పెళ్ళయ్యే వరకు వెయిట్ చేసి అవన్నీ వెయిట్ చేసి ఓపిక లేక చాలామంది ఏం చేస్తున్నారంటే భోజనాలు చేసేసి పోయే టైంలో, ఆ టైంలో మనం ఖాళీ ఉన్న టైంలో భోజనం చేసేసి లాస్ట్కు అక్షంతలు వేసి పోదాం అనుకునే రోజులు అన్నట్టు. ఇప్పుడు అంత బిజీ లైఫ్ అయిపోయింది అందరికీ, అండ్ బాడీ కూడా అంతే సహకరిస్తుంది అన్నట్టు. అండ్ మేమైతే అవన్నీ చూసుకొని అండ్ మనమే చేసుకుందాము ప్రశాంతంగా అండ్ మెల్లగా మనకు తోచిన దాంట్లో మనం చేసుకుందాం ప్రశాంతంగా అని చెప్పేసి ఈ కార్యక్రమం అనేది పెట్టుకున్నాం. ముందు రోజే మాట్లాడుకుందాం మనం చేసుకుందామా అండ్ ఎవరైనా వంట వాళ్ళని పెడదామా అనేది. అయితే అప్పుడు అనిపించింది అన్నట్టు, ఎందుకు మనమే చేసుకుందాము, అందరం కలిసినట్టు ఉంటుంది. అండ్ అన్ని మాట్లాడి ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి కీరా ప్రసాదం స్వీట్, ఆ తర్వాత ఆలు టమాటా మిక్స్డ్ అండ్ బెండి ఫ్రై, సొరకాయ పప్పు, వైట్ రైస్, సాంబార్, ఇక్కడైతే చూసారు కదా ఎన్ని రకాల వంటలన్నీ ప్రిపేర్ చేసామన్నట్టు. ఆ తర్వాత లాస్ట్కి అన్నీ ఇట్లా సర్దేసి ఒక పిక్ అండ్ చిన్నగా వీడియో కూడా, అలా లాస్ట్కి అయితే కొన్ని పిక్స్ అండ్ వీడియో సరదాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఇలాంటి చేయడం ఎంత సరదాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో ఇవన్నీ చాలా కష్టం అన్నట్టు చూడడం. అందుకే దొరికినప్పుడు చాయిస్ అంతా ఎంజాయ్ చేసేయాలని చెప్పేసి ఈ విధంగా అయితే ఈసారి వినాయకులు అయితే ఇంత గ్రాండ్గా చేస్తున్నాం అన్నట్టు. అండ్ చూసారు కదా ఎంత చక్కగా ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ దిగుతున్నాము. బాగా వంటలు చేసి ఇవి మేమే చేసినామని ప్రూఫ్ కోసం ఫోటో దిగుతుంది. ప్రూఫ్ కాదు, నిజంగా మేమే చేసినాం. అంతేనా? ఫస్ట్ వచ్చేసి లేడీస్ మీరు తినేసేయండి, ఫస్ట్ పొద్దున్న నుంచి పాపం మస్తు కష్టపడుతున్నారు కదా, మీరు తినేసేయండి అని చెప్పేసి అన్నారు. లేదు మా సెంటిమెంట్ మీకు వడ్డించినాకనే మేము తింటామని చెప్పేసి మేము అన్నాము. లేదు మీరే తినండి, ఎందుకు అంటే మీ వంటలపైన నమ్మకం లేదా మీకు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. లేదు మీకు పెట్టాకనే మేము తింటాం, ఎందుకంటే మేము వంట ఇంత కష్టపడి చేసాం కాబట్టి చాలా టైం పడుతుంది మాకు తినడానికి, అందుకని చెప్పేసి నిమ్మలంగా ప్రశాంతంగా తింటాము. అదే మీకు వడ్డించేసి మేము తిన్నాం అనుకోండి ప్రశాంతంగా తినొచ్చు కదా, అందుకని మీకు వడ్డిస్తాము, ఆ తర్వాత మీరు వడ్డించేయండి మేము తింటాము అని చెప్పేసి అన్నాము. అన్న వాళ్ళందరూ సరదాగా కొద్దిసేపు నవ్వుకున్నాము. ఆ తర్వాత అందరం ఫస్ట్ అయితే అండ్ జెంట్స్ అందరికీ వడ్డించేసి ఆ తర్వాత మేము కూడా వడ్డించుకున్నాము. అంటే మాకు వడ్డించేసారు వాళ్ళు. అండ్ ఆ తర్వాత అందరూ వచ్చారండి, అక్కడికి అందరూ వచ్చారు. అండ్ మాకు కాలనీలో చుట్టుపక్కల కాలనీలో అందరూ వచ్చారు అన్నట్టు. అండ్ ఈ విధంగా అయితే చాలా సరదాగా జరిగింది. అండ్ మొదటిసారి చూస్తుంటే మా వీడియోస్ అసలు స్కిప్ చేయకుండా చూడండి.
ఇదండి ఇవాళటి వీడియో. చూసారు కదా, మా కాలనీలో అయితే ఇంత సరదాగా జరిగింది. అందరం ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎప్పటికీ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.